యెషయా గ్రంథం 9 అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారమును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దయగలిగిన తండ్రి, నీ కృపలో నీ సన్నిధానంలో మా తండ్రి మరి చదువుబడిన ఈ లేఖన భాగంలోనైనా మీరు మాతో మాట్లాడి కనికరం చూపించమని మా దేవ పరిశుద్ధాత్మ తండ్రి, మా మంచి బోధకుడివై మాకందరికీ ఉదయకాలంలో బోధించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని ప్రియ సంగమ, మరి దేవుని సేవకులమైన మనము యెషయా గ్రంథం ఈ అధ్యాయంలో ఈ మాట మనము మరి క్రిస్మస్ రోజు ఎక్కువగా దీన్ని ధ్యానిస్తూ ఉంటాం. కాకపోతే మనము ఇక్కడ ఒక మాటను తీసుకొని ఈరోజు మనము కొన్ని పాయింట్లను మనము ధ్యానించుకుందాం. అవి ఏమైనా ఆలోచన చేస్తే మన పాయింట్ ఏమంటే నిత్యుడగు తండ్రి. మన అంశం ఏమి? నిత్యుడగు తండ్రి. అంటే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడను. మరి నిత్యుడగు తండ్రి, మరి మన దేవుడు నిత్యము ఉండే దేవుడు. ఈరోజు మన అంశం ఏమంటే నిత్యము ఉండే తండ్రి ఏమి ఇచ్చునో తెలుసా? నిత్యం ఉంటాడు దేవుడు, మనకి ఏమి ఇస్తాడో తెలుసా అనేది మన అంశం. నిత్యం ఉండే తండ్రి మనకు ఏమి ఇస్తాడో తెలుసా అనే అంశంలో మొదటి పాయింట్ మనము కొన్ని పాయింట్లను ధ్యానించుకుందాం. మొదటి పాయింట్ ధ్యానించుకుందాము. యోహాను సువార్త 17వ అధ్యాయము, యోహాను సువార్త 17వ అధ్యాయము 2వ వచనం చదివితే ఆ మాట ఉంటుంది చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 2వ వచనం. నీవు కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీవు కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికందరికీ ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఉన్నది. మొదటి పాయింట్ ఏమంటే నిత్యము ఉండే తండ్రి ఏమి ఇచ్చినో తెలుసా అంటే మొదటి పాయింట్ నిత్య జీవం అనుగ్రహించే దేవుడు. ఏమిస్తాడంట మనకు? నిత్య జీవం. నిత్య మరణము ఉంది, నిత్యము మరణము ఉంది, అది నిత్యమే. నిత్య జీవము నిత్యమే. మరి అందులో ఎక్కడికి రారు, ఇక్కడ వాళ్ళు అక్కడికి పోరు, మధ్య అగాధం ఉంటారు. ఈ విషయాన్ని మనము ధ్యానించుకోవాలి. మరి ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే నిత్యము ఉండే తండ్రి నీకు ఏమి ఇస్తాడంటే నిత్య జీవం ఇస్తాడు. ఆ నిత్య జీవము పరలోక రాజ్యం. దేవుడు ఉండు స్థలంలో మనం ఉండడం, దేవునితో ఆరాధించడం, దేవుని సన్నిధిలో గడపడం, మరి అక్కడ సంతోషకరమైన ఆ దేశంలో సంతోషకరమైన ఆయన రాజ్యంలో మనము పరిశుద్ధుడు పరిశుద్ధుడని దూతలు ప్రతిగానములు చేసే స్థలములో మనం ఉండడానికి దేవుడు మనల్ని మరి ఇస్తాను అంటున్నాడు. నిత్య జీవం ఇస్తాను, నేనుండు స్థలంలో మీరు ఉండులాగున. దేవుని ప్రియ సంగమా, ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలా, నిత్యం ఉండే తండ్రి మనకేమి ఇస్తాడంటే నిత్య జీవము ఇస్తాడు. మనం మర్చిపోకూడదు. ఈరోజు మనం ప్రతి ఒక్క క్రైస్తవుని విశ్వాసము, ప్రతి ఒక్క క్రైస్తవుని మరి ఆశ, ప్రతి ఒక్క క్రైస్తవుని గోల్ అంటే మరి ఏముంటుంది చెప్పండి? ప్రతి ఒక్క క్రైస్తవునికి మరి చివరి ఆశ ఏముంటుంది? మేము చనిపోతే పరలోకం పోవాలా, ఆ నిత్య జీవం చేరాలా అనేది ప్రతి ఒక్కరికి ఆలోచన. కానీ దేవుడు మనము ఆయనకిష్టులుగా ఈ లోకంలో జీవిస్తే
దేవుడు చెప్తున్నాడు, మీకు నిత్య జీవం నేను అనుగ్రహిస్తాను. ఈరోజు మనం నిత్య జీవం పొందుకునే వాళ్ళగా ఉండాలని దేవుని వాక్యం దేవుడు నిత్య జీవం అనుగ్రహిస్తాడని దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో చూస్తే అక్కడ కూడా ఉంటుంది, దేవుడు లోకంను ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించును. ఆయన ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువు వారిని అనుగ్రహించినాడు. ఎందుకంటే నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించినాడు. నిత్య జీవాన్ని పొందినట్లు యేసుక్రీస్తు మరి ఈ లోకానికి రాకపోతే మనకు నిత్య జీవము లేదు. యేసుక్రీస్తు ఈ లోకంలో సిలువ పైన చనిపోకపోతే మనకు నిత్య జీవము లేదు. ఆయన తిరిగి లేవకపోతే మనకు నిత్య జీవము లేదు. ఆయన ఎందుకు అనుగ్రహించినాడు యేసుక్రీస్తునంటే, అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయన అనుగ్రహించినాడు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభులు వారిని మనం అంగీకరించి ఆయన విశ్వసించి ఆయన నా కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచి తిరిగి పరలోకానికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ రానున్నాడని ఎవరైతే ఒప్పుకుంటారో వాళ్ళకు నిత్య జీవము సమకూరుస్తారు. కాబట్టి దేవుని ప్రియ బిడ్డలమైన మనము ఆలోచన చేయాలా. నిత్యం ఉండే తండ్రి మనకు ఏమిస్తాడు? నిత్య జీవము ఇస్తాడు. ఆయన నిత్య జీవం ఇచ్చే దేవుడు. ఇంకొక మాట యోహాను సువార్త 1:4 చూస్తే ఒక మాట ఉన్నది. ఆయన ఏమి ఉంది అని చూడండి. యోహాను సువార్త 1:4 ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగైండును. ఆయనలో ఏముందంట? నిత్య జీవం ఇవ్వాలంటే ఆయన జీవం ఉండాలి కదా. ఆయన దగ్గర ఉన్నది జీవం, అది మనకు ఇస్తాడు. ఆయనలో జీవం ఉండెను, అది మనుషులకు వెలుగై ఉండెను. దేవుని బిడ్డలమైన మనం ఆలోచన చేయాలి. దేవుడు జీవం ఇచ్చే దేవుడు, నిత్య జీవం ఇచ్చే దేవుడు ఆయన. కాబట్టి ఆయన నిత్యము ఉంటాడు తండ్రి. మనకు నిత్య జీవము ఎప్పటికీ ఉంటే జీవం మనకు ఇస్తాడని మనం మొదటి పాయింట్గా తెలుసుకోవాలి. మరి దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 2వ వచనం చూస్తే, మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు, కొందరు నిత్య జీవమునకు మరి నిత్య జీవం అనుభవించుటకును, కొందరు నిందల పాలగుటకును, నిత్యము హేయులగుటకును మేలుకొందురు. మరి ఈ లోకంలో ఆయన విశ్వసించకుండా, దేవుణ్ణి మరి దేవుడు చెప్పిన ఆజ్ఞలకు లోబడకుండా, మరి ఆయన శిలువ రక్తం మన కోసం కార్చాడు, మరి మన కోసం మృత్యుంజయుడై తిరిగి లేచిన దేవుడు ఆయన చెప్పిన బాటలో మనం నడవకపోతే ఎలాగుంటాం చెప్పండి? నడవకపోతే ఎలాగుంటాం? కొందరు ఎందుకు మేలుకుంటారంటే, కొందరు నిత్య జీవం పొందుటకు అనుభవించడానికి, కొందరు నిందలు పాలవడానికి, నరకం అనుభవించడానికి దేవుని సన్నిధిలో నిలువబడతామనే విషయాన్ని మనము మర్చిపోకూడదు. దేవుని బిడ్డలమైన మనము దేవుడు నిత్య జీవము అనుగ్రహిస్తాడని చూడండి. ఆయనలో జీవం ఉండిందంట, ఆ జీవం మనకు వెలుగుగా ఉండిందంట. చూడండి, మరి రోమి రాసిన పత్రిక అపోస్తలుడు పౌలు 6వ అధ్యాయము 22-23 చూస్తే, రోమ 6:22-23. ఆయన ఇప్పుడు పాపం నుండి విమోచించబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలిగించుటకే మీకు ఫలము దాని అంతం నిత్య జీవం. దాని అంతము నిత్య జీవము. 23 ఏలయనగా పాపముల జీతము మరణం, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. దాని అంతము, మనం ఎప్పుడైతే దేవుని కోసం నిలబడతామో దాని అంతం ఎలాగుంటుందంటే నిత్య జీవము. ఏలైనగా పాపము వలన వచ్చే జీతం ఏమంట? మరణము. మన దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం. పాపం చేసిన మనము మరణము అనుభవించవలసిన మనల్ని దేవుడు తాను మన పక్షముగా మరణాన్ని అనుభవించినాడు. ఆయన మనకు జీవం ఇచ్చినాడు. కాబట్టి దేవుని ప్రియ సంగమ, మొదటి పాయింట్ మరి నిత్య జీవము అనుగ్రహించి, నిత్యం ఉండే తండ్రి ఏమిస్తాడు? మొదటి పాయింట్ ఏముంటాడు? నిత్య జీవం ఇస్తాడు. రెండవది